హాయ్ గైస్ లెట్స్ కమింగ్ టు పార్ట్ 2. ఈ పార్ట్ 2లో మనం ఇప్పుడు ఏం చెప్పబోతున్నాం అంటే లైక్ EC2 సర్వర్ని ఇటు EC2 సర్వర్లో EC2 సర్వీస్లో మనము ఒక పబ్లిక్ సర్వర్ అలాగే ప్రైవేట్ సర్వర్ రెండు హోస్ట్ చేసి పబ్లిక్ నుంచి ప్రైవేట్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలా అనే దాని గురించి అది కూడా మనం క్రియేట్ చేసిన VPC నుంచి కనెక్ట్ ఎలా అవ్వాలనేది ఈ పార్ట్ 2లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అంతకంటే ముందుగా నా వీడియోకి కొత్తగా ఛానల్ ఎవరైనా వచ్చారంటే సో తప్పకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్ గా మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోదాం. మన కన్సోల్లోకి వెళ్దాం. సో నేను ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ మన సు- ఒక 10 to 15 seconds లో మనకి మనం ఏం క్రియేట్ చేసాము ఏంటనేది నేను ఆల్రెడీ ఈ వీడియోస్‌లో ప్రీవియస్ వీడియోలో చెప్పా కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఒక వీపీసీ క్రియేట్ చేశాను. తర్వాత సబ్‌నెట్స్ క్రియేట్ చేశాను. అలాగే రౌట్ టేబుల్స్ క్రియేట్ చేశాను. రౌట్ టేబుల్స్ క్రియేట్ చేశాక సబ్‌నెట్ అసోసియేషన్స్ కూడా నేను క్రియేట్ చేసి సబ్‌నెట్స్‌కి అటాచ్ చేశాననమాట. ఇంటర్నెట్ గేట్‌వే క్రియేట్ చేశాను. నాట్ గేట్‌వే క్రియేట్ చేశాను. నాట్ గేట్‌వే ఏం చేశాను ప్రైవేట్ హైదరాబాద్ ప్రైవేట్ రౌట్‌కి అటాచ్ చేశాను. అలాగే ఆహ్ పబ్లిక్ అలాగే ఇంటర్నెట్ గేట్‌వే పబ్లిక్ ఏంటంటే నార్మల్‌గా ఇంటర్నెట్ గేట్‌వే ద్వారా మనము యాక్సెసిబుల్ చేసుకోవచ్చనమాట. అది ఆల్రెడీ నీకు వీడియోస్‌లో చెప్పా కాబట్టి. సో, నెక్స్ట్ వీడియో మనము EC2 ఇన్‌స్టాన్స్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. EC2 సర్వీస్‌ని ఓపెన్ చేసి డైరెక్ట్‌గా లాంచ్ చేద్దాం. ఫస్ట్ 2 సర్వర్స్‌ని లాంచ్ చేద్దాము. ఓకే. ఆహ్, ఫస్ట్ సర్వరు ఇది పబ్లిక్ సర్వర్ పెట్టుకున్నాం అనమాట. హైదరాబాద్ పబ్లిక్ సర్వర్, పబ్లిక్ సర్వర్. సో నాకిక్కడేంటంటే ఫ్రీ. ఇక్కడ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. బట్ చెప్తున్నాను. లైనక్స్ మిషన్ ఫ్రీ, 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 ఫ్రీ. ఓకే. నెక్స్ట్ ఒక ఆహ్, ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తాను. సారీ. నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశానిక్కడ. ఏ కీ అయినా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో నో ప్రాబ్లము. సో, నేను ఆల్రెడీ డెవొప్స్‌కి నేను ఆల్రెడీ క్రియేట్ చేశా కాబట్టి నేను మళ్ళీ క్రియేట్ చేయనిప్పుడు. సరే క్రియేట్ చేస్తానొకటి. ఇదేంటంటే వీపీ ఏడబ్ల్యూఎస్ కీ. ఒకటి క్రియేట్ చేశా. కీ పేరు క్రియేట్ చేశాను. క్రియేట్ చేశాక ఇప్పుడు నెట్వర్క్ సెట్టింగ్స్‌లో మన వీపీసీ కింద వర్క్ చేయాలన్నమాట. సో, హైదరాబాద్ వీపీసీ కాబట్టి మనం క్రియేట్ చేసిన వీపీసీ. సో, ఇక్కడ నేను పబ్లిక్ కదా! ఇప్పుడు నేను పబ్లిక్ సర్వర్‌ని కాబట్టి పబ్లిక్ సర్వర్‌ని మాత్రమే యుటిలైజ్ చేస్తానన్నమాట. ఓకే. ఆహ్, పబ్లిక్ సర్వర్ పబ్లిక్ సర్వర్ పబ్లిక్ సబ్‌నెట్‌ని పబ్లిక్ సబ్‌నెట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, తర్వాత ఇక్కడ వీపీసీ ఇక్కడ ఇక్కడ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టి నేనిక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ సర్వర్ కాబట్టి, ఈ పబ్లిక్ సర్వర్‌లో మనకి ఐపీ అనేది కంపల్సరీ కావాలి. ఓకే. అదే నువ్వు ప్రైవేట్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే, ఆ ప్రైవేట్ సర్వర్‌కి సంబంధించిన ఐపీ బై డిఫాల్ట్‌గా మనకి ఇదే చూపిస్తదనమాట. ఈ ఐపీ ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూపు నేను మిస్ అయ్యానండి. ఆ సెక్యూరిటీ గ్రూప్ కూడా ఇక్కడ క్రియేట్ చేసేస్తాను ఒకేసారి. ఆల్రెడీ క్రియేట్ చే బై డిఫాల్ట్‌గా క్రియేట్ అయితదిక్కడ. వేర్ ఈస్ దిస్ సెక్యూరిటీ గ్రూప్? ఓకే. ఇక్కడుంది సెక్యూరిటీ గ్రూప్. ఇది హైదరాబాద్ సెక్యూరిటీ గ్రూప్ ఇది. బై డిఫాల్ట్ గానే క్రియేట్ అయితది కదా! హైదరాబాద్ సెక్యూరిటీ గ్రూప్. సో, ఈ హైదరాబాద్ సెక్యూరిటీ గ్రూప్‌లో మనము ఇన్‌బౌండ్ రూల్స్ అనేది పబ్లిక్‌కి యాక్సెసిబుల్‌గా ఇయ్యాలి. ఇక్కడ మనకేంటంటే ఎస్ఎస్హెచ్ ఇయ్యాలి. ఇప్పుడు నేనేం చేస్తాను ఒక రూల్ అనేది యాడ్ చేస్తాను. సో, ఇక్కడ ఎస్ఎస్హెచ్ అనేది రూల్ యాడ్ చేసి ఓన్లీ నా ఐపీకి మాత్రమే యాక్సెసిబుల్ అయ్యేలాగా నేనిక్కడ ఇన్‌బౌండ్ రూల్ అనేది అప్లోడ్ చేస్తాం. ఒకవేళ మనకి హెచ్‌టిటిపి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే హెచ్‌టిటిపిఎస్ ఆల్ ట్రాఫిక్ కూడా యాక్సెసిబుల్ ఇయ్యొచ్చు ఇక్కడ. ఆల్ ట్రాఫిక్ ఓన్లీ ఫర్ మై ఐపీ. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాము కాబట్టి మనము డిలీట్ చేసేయొచ్చు. సో, నేను ఓన్లీ ఇప్పుడు లైనక్స్ మిషన్‌కి పోర్ట్ నంబర్ ఏంటంటే 22 కాబట్టి నేను లైనక్స్ మిషన్ కనెక్ట్ అవుతాను కాబట్టి ఈ ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది దానికి కనెక్ట్ అవుతానన్నమాట ఇప్పుడు. లైక్ ఈ సెక్యూరిటీ గ్రూప్‌లో రూల్ ఇచ్చి సేవ్ చేస్తాను. సేవ్ చేసాక ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఆల్రెడీ ఈ ఎగ్జిస్టింగ్ గ్రూప్ అనేది వీపీసీ బి66 ఇది 2 ఒకటే.
B66. ఓకే. ఇవి 2 మ్యాచ్ కాబట్టి ఆల్రెడీ సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ సింపుల్ పబ్లిక్ సర్వర్‌ని హోస్ట్ చేయడమే. ఇప్పుడు నేను ప్రైవేట్ సర్వర్‌ని కూడా హోస్ట్ చేస్తాను. ప్రైవేట్ హైదరాబాద్ సర్వర్. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్‌కి ఇక్కడ హైదరాబాద్ విపిసి ప్రైవేట్ సబ్‌నెట్ అన్నమాట. ఇక్కడ నేను అసైన్ చేయకూడదు. ఎందుకంటే ప్రైవేట్ సర్వర్‌కి ఎవ్వరు కూడా యాక్సెసిబుల్ అవ్వకూడదు. ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కి కనెక్ట్ అవ్వాలి. సో నేను ఇక్కడ అలా ఇచ్చాను. హ్మ్. సెక్యూరిటీ గ్రూప్ కూడా ఓకే చేశాను. సో నెక్స్ట్ కనెక్ట్ అయిపోయింది. సో EC2 ఇన్స్టెన్సెస్ 2 మనం కనెక్ట్ అయ్యాము. మనకి ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే పబ్లిక్ సర్వర్ నుంచి లైక్ ఈ సర్వర్‌లో ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి. ఓకే. పబ్లిక్ నుంచి ప్రైవేట్ సర్వర్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి. సో అప్పుడు మనది కంప్లీట్‌గా సక్సెస్ అయినట్టు ఈ ప్రాజెక్ట్ అనేది. నేను ఎక్కువగా మొబైల్ ఎక్స్‌ట్రీమ్ యూజ్ చేస్తాను. మొబైల్ ఎక్స్‌ట్రీమ్ నుంచి నాకు చాలా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటది కాబట్టి నేను మొబైల్ ఎక్స్‌ట్రీమ్ అనేది ప్రిఫర్ చేస్తాను ఎవరైనా అని. సో లెట్స్ కనెక్ట్ అన్నమాట. సో ఇక్కడ వెయిట్ డెస్క్‌టాప్ క్రియేట్ చేశా కదా! సీడీ డెస్క్‌టాప్ సీహెచ్ మోడ్ ఆల్రెడీ కాపీ చేశాను కదా! ఇక్కడ కనెక్ట్ అయ్యేటప్పుడు అంటే మనకి యాక్సెస్ ఇస్తున్నాం అన్నమాట. కంప్లీట్‌గా రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్. సో నెక్స్ట్ ఈ కమాండ్ రన్ చేస్తే ఇది ఏంటిది పబ్లికా? ప్రైవేటా? ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసారా మీరు? మనం ఏదైతే ప్రైవేట్ లైక్ వీపీసీ క్రియేట్ చేసామో ఈ అండర్ లైక్ ఎలా అంటే వీపీసీలో 192.168 అలాగే 10.0. ఇవేంటంటే హై సెక్యూరిటీ ఐపీస్ అన్నమాట. మనము స్టార్టింగ్ ఇక్కడ మీరు చూసినట్లయితే VPCs లో నేను ఇక్కడ 10.0.0.16 ఇచ్చాను. సో ఈ సర్టన్ సర్టన్ ఐపీస్ లోనే మనకి ప్రైవేట్ ఐపీస్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే. పబ్లిక్ అనేది ఏంటంటే ఏదైనా వాళ్ళు ఇస్తారు మనకి. ఏది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ మనకి 2/2 చెక్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం కనెక్ట్ అవుదాం ఇక్కడ. చిక్ యెస్ కనెక్ట్ అయిపోయింది. చూసారా? లైక్ పబ్లిక్ సర్వర్‌ని కనెక్ట్ అయ్యాను. ఇక్కడ ఐపీ అడ్రెస్ చూడండి 10.0.0.153 పబ్లిక్ సర్వర్ యాక్సెసిబుల్ సక్సెస్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు పబ్లిక్ సర్వర్ యాక్సెసిబుల్ సక్సెస్ అయిపోయింది. ఓకేనా? ప్రైవేట్ సర్వర్‌కి ఎలా ఇప్పుడు ప్రైవేట్ సర్వర్‌ని ఎలా కనెక్ట్ అవ్వాలా లోపల నుంచి లైక్ ఇప్పుడు ప్రైవేట్ సర్వర్ ఉంది గదా! ఇప్పుడు ప్రైవేట్ సర్వర్‌ని నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. చూద్దాం కనెక్ట్ అయితదా లేదా? ఓకే. ఇంకో టెర్మినల్ ఓపెన్ చేస్తాను. సీడీ డెస్క్‌టాప్ నెక్స్ట్ మోడ్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఆల్ పర్మిషన్స్ ఓకే అయింది. సో నెక్స్ట్ ఈ కీతో మనం నెక్స్ట్ చూద్దాం. కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇది సర్వర్. ఇది ప్రైవేట్ సర్వర్.
సో నేను నాట్ గేట్వేని అటాచ్ చేసా ప్రైవేట్ సర్వర్కి. సో ఇది మనకి కనెక్ట్ అవ్వదు. ఎలా కనెక్ట్ అయిద్దంటే నేను ఇక్కడ ఏదైతే పబ్లిక్ సర్వర్ ఆల్రెడీ యాక్సెసిబుల్ అయ్యానో ఈ పబ్లిక్ సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కి కనెక్ట్ అవ్వాలా, లైక్ ప్రైవేట్ సర్వర్ ని కనెక్ట్ అవ్వాలి. ఓకే, చూసారా? కనెక్ట్ ఐజ్ టైమ్డ్ అవుట్ అని వచ్చింది. సో కనెక్ట్ అవ్వలేం. సో ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటాను. నెక్స్ట్ పార్ట్ 3లో నేనేం చేస్తానంటే పార్ట్ 3 వీడియోలో అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను పార్ట్ 3 ఓపెన్ చేసి ఆ పార్ట్ 3లో ఈ సర్వర్ నుంచి లైక్ పబ్లిక్ సర్వర్ నుంచి విఐపి లైక్ ఈ సర్వర్ ని ఎలా కనెక్ట్ అవ్వాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. కనెక్ట్ యూ బ్యాక్ అగైన్. బై బై. టాటా.